హాయ్ అండి, వెల్కమ్ టు టిక్ టిక్ టీవీ. ఈరోజైతే నా ఫస్ట్ వీడియో చేయబోతున్నానండి టిక్ టిక్ టీవీలో లాంగ్ వీడియో ఇది. ఈరోజైతే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అండ్ జియో మార్ట్లో నాకు కావాల్సిన సరుకులు అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అందులో ఆనియన్స్ ఒక 1 మంత్కి అట్లా సరిపడా ఆర్డర్ చేసుకున్నానండి. అండ్ 1 వీక్కి సరిపడా సరుకులు లైక్ వెజ్జీస్, ఫ్రూట్స్ అండ్ పల్సెస్ ఏవైతే యూజ్ ఉన్నాయో అవన్నీ ఆర్డర్ చేసుకున్నానండి. వచ్చేసాయి అన్నీ చాలా ఫ్రెష్గా మంచిగా వచ్చేసాయండి. రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేసాయి. అండ్ మై బేబీ ఫేవరెట్ టమాటో అండ్ పైనాపిల్. ఇప్పుడు ఇది రైనీ సీజన్ కాబట్టి పైనాపిల్ జ్యూస్ తాగుతూ ఉంటే కొంచెం ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుందండి. అండ్ నేను కీరా రెగ్యులర్గా తీసుకుంటానండి. అలాగే టమాటోస్, ఇంకా కావాల్సిన వెజ్జీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఆర్డర్ చేశాను. ఇవి బఠానీలండి, బఠానీ చాట్ కోసమని తీసుకున్నాను. ఈ బ్రాండ్ నుండి చాలా బాగుంటాయండి. ఇందులో ఏం తీసుకున్నా చాలా బాగుంటాయి. క్వాలిటీ చాలా బాగుంటాయి. బీట్రూట్ కూడా మనకి చాలా హెల్దీ. అండ్ పపాయ, మా ఇంట్లో పపాయ ఎక్కువగా తింటారండి, సో ఆర్డర్ చేశాను. అండ్ డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. బేబీ పొటాటో మా పాపకు చాలా ఇష్టం అండి. లంచ్ బాక్స్లోకి కర్రీ కోసం లంచ్ బాక్స్ కూడా తీసుకొని పోతాను, అందుకే ఆర్డర్ చేశాను. అండ్ కీరా, నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, ఎక్స్టర్నల్గా మనం ఫేస్కి ఏదో అప్లై చేయడం కంటే ఇంటర్నల్గా మన బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం, మన ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుందండి. అండ్ ఈ మస్క్ మిలన్ జ్యూస్ ఏదైతే ఉందో అది చాలా మంచిదండి. బాడీ పెయిన్స్ ఏమున్నా తగ్గుతాయి. అండ్ ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఫేస్కి చాలా మంచి గ్లోనెస్ వస్తుంది అదండి. అండ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను బొబ్బర్లు అంటారు, కొన్ని చోట్ల అలసందలు అని కూడా అంటారండి. ఈ బొబ్బర్లని బాయిల్ చేసి పెట్టడానికి కోసమని వాటర్లో సోక్ చేద్దామని తీసాను. ఇలా రోజు బొబ్బర్లు, రేపు శనగలు, ఎల్లుండి పూల్ మక్కన, అలా డైలీ ఈవినింగ్ స్నాక్స్కి ఏదో ఒక పల్సెస్ ఉండేలాగా మనం చూసుకోవాలండి. సో దానివల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ వస్తుంది. పిల్లలు, పెద్దవాళ్ళు హ్యాపీగా తినొచ్చు. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది కదా అండి. అందుకే ఈరోజైతే ఈవినింగ్ కోసమని నేను బొబ్బర్లు నానబెడుతున్నాను. అన్నీ వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకుంటాను ఒక 2-3 అవర్స్. ఇలా పక్కనైతే పెట్టేశానండి. మీకు ఒకటి చూపిస్తాను. ఇది మా పక్కన ఉండే ఫ్లాట్ అండి. ఇందులో ఎవరు ఉండరు, అలా వదిలేశారు. బట్ ఇందులో ఒక గోరింటాకు చెట్టు అయితే ఉంటుందండి. 8 years నుండి నేను ఇది నాకు కావాల్సినప్పుడు పిక్ చేస్తున్నా అండి. చాలా బాగా పండుతుంది ఈ చెట్టు కూడా. ఇప్పుడు ఆషాఢం కదా, చాలామంది పెట్టుకుంటారు కదా, ఇది తీసుకొద్దామని మీకు చూపించానండి. మా ఇంట్లో కొందరికి కాఫ్ అండ్ ఫీవర్ అయితే ఉంది, వాళ్ళ కోసమని హాట్ వాటర్ పెడుతున్నానండి. ఇలా హాట్ చేసి కూల్ అయిన వాటర్ తాగితే కొంచెం రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందండి. నేను ఇంకా లంచ్ చేయలేదండి. ఈరోజు లంచ్ కోసం మమ్మీ టమాటో ఆలు గ్రేవీ కర్రీ చేశారు. సో కొంచెం రైస్లోకి కర్రీతో తినేస్తానండి. ఈరోజైతే ఆలు టమాటో కర్రీ. మనం ఏం తిన్నా, ఎప్పుడు తిన్నా కొంచెం రైస్ కానీ కర్రీస్ కానీ హాట్గా ఉన్నప్పుడే తినాలండి. మోరోవర్ ఈ సీజన్లో అయితే అలాగే తినాలి. లంచ్ అయిపోయింది. లంచ్ తర్వాత మా పాప కోసమని ఈవినింగ్ పానీపూరి చాట్ చేస్తున్నాను అండి. దానికోసం పుదీనా, కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం టామరిన్ జ్యూస్, దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్సీలో వేసి
బ్లెండ్ చేసుకోవడమే. మనకి పానీపూరి జ్యూస్ అయితే వచ్చేస్తుందండి. నేను ఎప్పుడు బయట ఫుడ్ ప్రిఫర్ చేయనండి, అది మా పాప కూడా ఇప్పించను, ఎందుకంటే వాళ్ళు అందులో ఏం వాటర్ వాడతారో తెలియదు కదా. దానికోసం అని బఠానీ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను అండ్ పానీపూరీస్ కూడా ఫ్రై చేసి పెట్టాను. ఇలా ఏదో ఒకటి ఈవినింగ్ పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా రియాక్ట్ అవుతారు అండ్ హ్యాపీగా ఉంటారు కూడా ఏదో ఒకటి చేస్తే. సో ఇలా పాపకైతే ఏదో ఒకటి చేస్తానండి. ఇప్పుడు బయట అయితే చాలా వర్షం పడుతుందండి. మనం ఈ సీజన్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏది తిన్నా హాట్గా ఉండేలా చూసుకోవాలి, హాట్ వాటర్ ఎక్కువ తాగాలి. సో ఇదండి ఈరోజుటి వ్లాగ్. మీకు కొంచెమైనా నచ్చి కొంచెమైనా హెల్ప్ అవుతుంది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ నేను పెట్టడానికి